అనే కోరుకుంటారు. సార్ ఏంటి బుల్లెట్ ప్రూఫ్ కారు ఆగిపోవడం ఇది మళ్ళీ ఇదొక రచ్చ ఇలా ఉన్నది. బుల్లెట్ ప్రూఫ్ కావాలన్నది చాలా సెక్యూర్డ్ సేఫ్గా ఉండే కార్స్ అవి కూడా ట్రబుల్ ఇచ్చిందని వేరే కారులో వెళ్తున్నారు. అది కొద్ది సెన్సిటివ్ ప్లేసు. నిజమే, అది మరి తగిన జాగ్రత్త తీసుకొని ఉండాలి. అవునా కాదా మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రతిదీ వివాదమే కదా. బస్సు బ్రహ్మరథం పోటీబడి కాటులాడ ఏదైతేనేమని కాళోజీ కవిత రాసినట్టుగా ప్రతిదీ వివాదాస్పదము. ఆ వివాదము చేయబడుతుందా చేస్తున్నారా అనేది ఎట్లా ఉన్నా అసలు అవకాశం లేకుండా చేయాలి కదా. అక్కడ ఏదో ఉన్నట్టుగానే దానికి పాతది ఇచ్చారని ముందు నుంచే రాస్తున్నారు, చెప్తున్నారు. అది కాస్త ఆగిపోయిందని ఇప్పుడు ఇలా ఎక్కారు. టు సీ దాని మీద మళ్ళీ సంబంధిత శాఖ ఇప్పుడు వాళ్ళు ఇంకోటి కూడా చెప్పొచ్చు, అసలు ఇది ఇవ్వడమే ఎక్కువ, మీకు అసలు ఏమీ అవసరమే లేదు, మాకేం బాధ్యత లేదు, మేము చాలా ఉదారంగా ఇచ్చాము అన్నది అధికార పార్టీ వాదనలాగా ఉంది. నా ఉద్దేశంలో ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది. అవును, ఒక ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ పాటిస్తే కనుక ఈ సమస్యలే రావు. వ్యక్తులను బట్టి, పార్టీలను బట్టి, సందర్భాన్ని బట్టి, మన అనుకూలత ప్రతికూలతను బట్టి ఇవి చేయకూడదు. వీటికి ఒక ఎస్ఓపి పాటించాలి అంతే. సరే, ఒక విషయం ఓకే, ఈ పార్టీల పరంగా ఇది కూడా వివాదం అవుతుంది. అదే ఇప్పుడు వీళ్ళనే కాదు కదా సార్, ఏమైనా అదృశ్య శక్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చేమో కొన్ని అంశాల్లో రెచ్చగొట్టడానికి. కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాం. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు జీపీఎస్ అనేది మళ్ళీ కొనసాగుతుంది అని ఎవరు జీవో ఇచ్చారు అని తెలియదు. కొన్ని బొమ్మలు వేస్తున్నారు, ఈ వీళ్ళైతే ఇచ్చారు అదృశ్య శక్తి అని కొన్ని మీడియాల్లో. ఆ ప్రభుత్వం ఏమో ఆ విధంగా ఏం ప్రకటించలేదు. కానీ వాళ్ళకి తెలియకుండా ఇది ఎలా వచ్చింది, ఎర్రమట్టి దిబ్బల జీవో ఎలా వచ్చింది, ఇంకోటి ఎలా వచ్చింది, కనీసం 3-4 కనిపిస్తున్నాయి ఈ కొద్ది రోజుల్లో. అమ్మకు వందనం అందులో కొద్దిపాటి కన్ఫ్యూజన్కు గ్యాప్కు అవకాశం ఎవరిచ్చారు? ఇవన్నీ ప్రశ్నలు కదా. అంటే మరి ఇమీడియట్గా తక్షణం వీటన్నిటిని పర్యవేక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అధికారిని, ఒక సీనియర్ని ఎవరినైనా ఏర్పాటు చేయలేదా? అంటే చూడకుండానే ఉత్తర్వులు విడుదలైపోతున్నాయా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఇక్కడ ఇప్పటికే. అందులో ఇవి కలుస్తాయి. అవి అన్నా కనీసం అడ్మినిస్ట్రేటివ్ అట్లాంటివి. కానీ ఇవి ప్రత్యక్షంగా శాంతి భద్రతలు లేకపోతే వివాదాలు పెంచేవైతే ఒక్కోసారి పర్యవసానాలు తీవ్రంగా కూడా ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటి నుంచి నేర్చుకోదగిన గుణపాఠం ఏంటంటే సీఎంఓ తాలూకు పర్యవేక్షణ ఇంకొంచెం పటిష్టం కావాల్సిన అవసరం ఉంది. ఈ మాట చెప్తే మీకేం తెలుసు, మేము 14 ఏళ్ళు లేకపోతే దేశంలోనే అని నిజమే అది. అంత ఉంది కాబట్టే పొరపాటుగా అవకాశం ఉండకుండా మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ 3-4 గ్యాప్స్ చాలా స్పష్టమైనవి, చాలా ప్రభావాత్మకమైనవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శాంతి భద్రతలకు సంబంధించి కూడా నిన్న స్వయంగా హోంమంత్రి గారు అనిత గారే చాలా బాధాకరం, చిన్నారుల మీద ఇలా ఎందుకు జరుగుతుంది, దీని మీద మేము ప్రత్యేకించి స్టడీ చేయడానికి దీన్ని కూడా ఒక బృందాన్ని ఏదో చేయబోతున్నామన్న పద్ధతిలో కూడా ఆమె మాట్లాడుతున్నారు. అంటే హోంమంత్రికే ఆందోళన, బాధ, ఆవేదన. చంద్రబాబు గారు కూడా మొన్న మాట్లాడారు. కాబట్టి వాళ్ళే ఆవేదన అంత వ్యక్తం చేస్తున్నారంటే ఇంకొంచెం పగడ్బందీగా పటిష్టంగా చేయాల్సిన టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి. ఎంత అనుభవమైన ముఖ్యమంత్రి, పాత ప్రభుత్వాలు, పార్టీలైనా ఎప్పటికప్పుడు న్యూ బిగినింగే కదా. అందులో ఈ రోజుల్లో వేగము, సోషల్ మీడియా, రకరకాల ప్రచారాలు, అందుకని కొంచెం కట్టుదిట్టం చేయాల్సిన అవసరము ఉంది. కొంచెం అసహనం తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వినుకొండ ఉదంతం జరిగిన హత్య, దానికి సంబంధించిన విచారణ, దాని నియంత్రణ అటువైపు వెళ్తే చాలా మంచిది తప్ప వినుకొండ హత్య కొత్త వివాదాలకు దారి తీయకుండా, అనర్థాలకు దారి తీయకుండా ఉండాలని కూడా మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతం దానికి ఉన్న నేపథ్యం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టూర్ నేపథ్యంలో చాలామంది చాలా రకాలుగా వివిధ కథనాలని వాళ్ళు వండి వాడుస్తున్నారు. ఇందులో భాగంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసిందా, జనసేన లేకపోతే వీళ్ళ మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి మీద కక్ష, ఇవన్నీ పక్కన పెడితే ఏవైనా రెచ్చగొట్టడానికి అల్లరి మోకులు, చిల్లర మోకులు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అటాక్ చేయడం అవసరం లేదు, జస్ట్ టచ్ చేసినా అది ఇష్యూ అయిపోద్ది. అది కదండి భయం. ఖచ్చితంగా అలాంటివి జరగకూడదనే మనం కోరుకోవాలి. అందుకే అవాంఛనీయ శక్తులు, అసాంఘిక శక్తులు, కుట్రపూరితమైన శక్తులు సమాజంలో ఎప్పుడూ ఉంటాయి. అవి అటు ఇటు ఉంటాయి. అటు ఇటు కాకుండా ఇరువైపులా కూడా రెచ్చగొట్టే ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అధికారులే అటు ఇటు వెంటనే మారిపోతారు, అటు ఉన్న వాళ్ళు ఇప్పుడు అవుతారు. ఉదాహరణకు
నిన్న మనం చూస్తున్నాం కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఆయన ఎవరో అడ్వకేట్ పాత మీ పార్టీలో చేరతానంటే ఆయన మొత్తం ఎత్తుకుపోయి బయటపడేస్తున్నారు. ఇది వీడియో కూడా కనిపిస్తుంది మనకు. అవును. గతంలో ఎప్పుడో తెలుసుకునేవాళ్ళం, చదివేవాళ్ళం, ఏదో మాలాంటి వాళ్ళు కామెంట్ చేస్తే వినేవాళ్ళు. ఇప్పుడు అది కాదు కదా. కాబట్టి ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాలు అన్న పద్ధతిలో సాగుతున్నప్పుడు అవును. ప్రభుత్వాల బాధ్యత అడుగులు చాలా పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకోటి పాత లెక్కలు తీసి అప్పుడు అది జరగలేదా, ఇప్పుడు ఇది జరగలేదా అంటే ఇప్పటిది మాకు కనిపిస్తుంది, ఇప్పుడు దీని మీద మేము మాట్లాడతాం అన్నట్టుగా, స్పందిస్తాం అన్నట్టుగా ఉంటుంది. ప్రతిస్పందన కూడా చాలా వేగంగా ఉంటుంది. అవును. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ టీమ్స్, సోషల్ మీడియా టీమ్స్, మీడియా టీమ్స్ అది వరకు చేసిన పనే ఇప్పుడు కూడా వాళ్ళ పని అదే, వాళ్ళు చేయగలిగింది అది, వాళ్ళు అదే చేస్తుంటారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పాత్ర అది వేరు కదా. ఓకే. ప్రతిపక్షం కూడా ఎలా ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది. అందులో గత పాలక పార్టీ కాబట్టి. కానీ వాళ్ళ మనుషులు హత్యకు గురయ్యాడు అనేది ఇక్కడ చెప్తున్నారు కాబట్టి చూద్దాం. మరి హోంమంత్రో లేకపోతే ఇంకెవరన్నా ప్రముఖ నాయకుడు దీని తరఫున ఏం వివరణ ఇస్తారు. అధికారుల సమస్య కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు జగన్ రాసిన లేఖలో ఇప్పటికే ఒక 24 మంది ఐఏఎస్లను, 27 మంది ఐపీఎస్లను పని లేకుండా పక్కన పెట్టారు అని ఒక ఆరోపణ. అంటే పాలిటిక్స్, లా అండ్ ఆర్డరే కాదు, అడ్మినిస్ట్రేషన్ సంబంధంగా కూడా ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు. ఆయన కూడా కొన్ని చేస్తుంటారు నిస్సందేహంగా. ఏపీ వెంకటేశ్వరరావు పాపం చివరి వరకు. కాబట్టి వాళ్ళు మేము చేస్తే ఒక విధంగా ఉంటుంది. కానీ ఒక సమస్య ఉంది. చంద్రబాబు నాయుడు అప్పటి వాళ్ళకే పోస్టింగ్లు ఇస్తున్నారని ఆయన్ను బలపరిచే లేదా ఆయనకు అనుకూలంగా ఉండేవాళ్ళే రాస్తున్నారు. చంద్రబాబు కూడా మొన్న ఆయన మీడియాతో కూడా అన్నారు శ్వేతపత్రాల సమయంలో. ఆ తర్వాత అంతర్గతంగా కూడా ఆయన అన్నారు ఏమని అంటే, ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను కొత్త వాళ్ళను, 20 మందిని పక్కన పెడతాను, 30 మందిని పక్కన పెడతాను. అందరినీ పక్కన పెడితే జగన్ దగ్గర పని చేయని అధికారి, ఉద్యోగి ఎవరు ఉంటారు? ఖచ్చితంగా ఆయన పక్కన కూర్చున్నాడు, ఆయనకు లెఫ్టినెంటు, నమ్మకస్తుడు అంటే వేరు. కానీ అందరూ అప్పుడు పైగా మన బ్యూరోక్రసీ కూడా ఎలా తయారైందంటే వాళ్ళు ఒక ఐడియా చెప్తే వీళ్ళు ఇంకో 2 ఐడియాలు ఇచ్చి చేసే పరిస్థితి. కాబట్టి అడ్మినిస్ట్రేషను, లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ కూడా కుదుపు గురైన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో ఈ సవాళ్ళు వస్తున్నాయి మనకు. ఇప్పుడు వినుకొండలో అంటే ఇంకో చోట అక్కడ పల్నాడు అంటే అక్కడ ఎవరున్నారు, అంతకుముందు ఏం చేశాడు, ఆయన మీద ఏం ట్రోల్స్ జరిగాయి.